ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు. 3:25 ఏబు 3:20 పడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బిడ్డలారా జాగ్రత్త. నీవేమనుకుంటున్నావు? నీవేమనుకొనుచున్నావు? ఏమనుకున్నాడు? నా భార్య ఇంత అద్భుతంగా ఉంది, రివర్స్ అయిద్దేమో అని. అయ్యింది. నా పిల్లలు 10 మంది సూపర్గా ఉన్నారు, వీళ్ళకేమన్నా అయిద్దేమో అనుకున్నాడు. అయ్యింది. మొత్తం పోయారు. నా ఇల్లు సంసారం పచ్చగా కళకళలాడుతూ ఉంది, ఇలానే ఉంటుందో ఏమన్నా అయిద్దో. అయ్యింది. పోయింది. నా బాడీ ఉక్కులాగుంది, స్ట్రాంగ్గా, బలహీనతకు గురైద్దేమో. అయ్యింది. ఇంక అనుకోవాల్సింది ఏమి లేవు, అనుకుని అన్న అయినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకేమన్నా అనుకోనే అన్న, ఇంకేం అనుకో. ఏమనుకుంటా? నేను ఎట్లా అయ్యాను, అయినా నా దేవుడు సజీవుడు, నాకు నన్ను బాగు చేస్తాడు. నేను కోల్పోయిన వాటికి ప్రతిగా 2 నాకు. ఫస్ట్ అనుకున్నాడు ఈ బోద్దేమో అది బోద్దేమో, ఏ యుద్ధం ఇది యుద్ధం అని. చివరికి అనుకున్నదంతా అయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. చివరికి ఇక ఇప్పుడు అలా అనుకోకుండా ఇప్పుడు ఇంకొక టైపులో అనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు 2 నాకు తిరిగి మేలు. జలములలో పడి నేను దాటి వెళ్ళినప్పుడు అవి నా మీద, అగ్నిలో నేను నడిచిన నేను కాలి పోను. నేను నా దేవుణ్ణి మళ్ళా చూస్తాను. నా దేహం అంతా ఈ ఛిద్రమైపోయినా సరే మళ్ళా తిరిగి నేను పూర్వస్థితికి వచ్చి మళ్ళా నా దేవుణ్ణి నేను చూస్తాను. శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, తిరిగి నేను ప్రకాశిస్తాను. పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నీ జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఒక స్టెప్ తీసుకుంటాడు, ఒక మలుపు తీసుకుంటాడని నమ్ము. దేవుడు కార్యం చేస్తాడు. ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు.